కర్ణాటక వయా తెలంగాణ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ప్రముఖ తెలుగు సినీ నటుడి కొడుకుతో పాటు ఒక యువ హీరోను విచారించారు పోలీసులు. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్వం నిషేధించిన గుట్కా దందాన్ని నడుపుతున్నట్లు తేల్చారు. హైదరాబాద్, సైబరాబాద్లో నడుస్తున్న 9 ఫేమస్ పబ్బుల దందాల్లో కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల బినామీలు, బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు క్యారీ చేయటం, సొంత పబ్బుల్లో దందా చేశారని అంటున్నారు పోలీసులు. ఓ యువ ఎమ్మెల్యే వీకెండ్ లైవ్ మ్యూజిక్, వీఐపీ పార్టీల పేర్లతో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఒక్కో వీకెండ్ ఒక్కో సిటీలో పేజ్ 3 పార్టీలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డ్రగ్స్ వ్యవహారంలో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు బెంగళూరు సిటీ పోలీసులు. కోడుకొందనహల్లిలో నమోదైన కేసుల్లో తెలంగాణ నేతలకు సంబంధించిన కీలక అంశాలున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు బెంగళూరు పోలీసులు. ఇదే అంశంపై డీటెయిల్స్ సంపత్ నడి తెలుసుకుందాం. సంపత్, ఎఫ్ఐఆర్ లో ఉన్న డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఇక్కడి ఎమ్మెల్యేలకు లింకులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ స్టేట్లో సెన్సేషనల్గా మారిన డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు అఫీషియల్గా డీటెయిల్స్ రాలేదు, కానీ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొడుగొండనహల్లి అనేటువంటి పోలీస్ స్టేషన్, బెంగళూరు సిటీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని బట్టి అట్లాగే అక్కడ ఉన్నటువంటి నిందితులు కొంతమంది ఏమో నైజీరియన్లు అరెస్ట్ అయ్యారు, అట్లాగే డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. దాంతోపాటు కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా అక్కడ ఉన్నటువంటి శంకర గౌడ అనే వ్యక్తి చాలా పాపులర్ ప్రొడ్యూసర్, అట్లాగే పొలిటీషియన్, ఆయన దగ్గర చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించారు. అట్లాగే ఈ వీకెండ్స్లో స్పెషల్లీ ఫిబ్రవరి 27, 28 ఈ 2 తేదీల్లో భారీగా చాలామంది సెలబ్రిటీలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు, ప్రజాప్రతినిధులు మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఒక 3-4 సర్కిల్స్ సంబంధించిన పేజ్ 3 పార్టీస్ జరిగాయి. అక్కడ కన్నడ, తమిళ్ అట్లాగే తెలుగు 3 భాషల నుంచి లైవ్ మ్యూజిక్ని ఏర్పాటు చేసి భారీగా సెలబ్రేషన్స్ జరిగాయి. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన నమూనాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫొటోస్ని మొత్తం కూడా కలెక్ట్ చేశారు పోలీసులు. శంకర గౌడ ఆయన కలెక్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన కమ్యూనికేట్ చేయడానికి ఒక పిఆర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పిఆర్ సంబంధించిన ఆఫీస్ను కూడా కర్ణాటక, బెంగళూరు పోలీసులు సీజ్ చేశారు. అక్కడ డేటాను మొత్తం కూడా కలెక్ట్ చేశారు. దాంట్లో మెయిన్గా హైదరాబాద్ బేస్ నుంచి ఉన్నటువంటి సినిమా సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 2 యువ హీరోలు ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళిద్దరి తండ్రులు కూడా చాలా ప్రముఖ హీరోలుగా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ అట్లాగే సినిమా ఇండస్ట్రీతో పాటుగా సినిమా ఇండస్ట్రీని అటు పొలిటీషియన్స్ని మిగతా వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినటువంటి ఎయిర్వేస్ సంబంధించినటువంటి ఏవైతే ఫ్లైట్స్ బుక్ చేశారో ఆ బుకింగ్ సంబంధించిన డీటెయిల్స్ని మొత్తం కూడా కలెక్ట్ చేశారు. ప్రజెంట్ కర్ణాటకకు సంబంధించిన పోలీసులు అట్లాగే తెలంగాణకు సంబంధించిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన పోలీసులు జాయింట్ ఆపరేషన్లో డేటాను కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లక్డికాపూర్లో ఉన్నటువంటి ఎయిర్వేస్ సర్వీస్ సంబంధించిన దాంట్లో డైరెక్ట్గా ఈ టికెట్స్ బుక్ అయినటువంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే స్టేట్మెంట్లు మొత్తం కూడా రికార్డ్ చేశారు. దాంట్లో 4 ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ కావడం, డ్రగ్స్ను సేవించడం, డ్రగ్స్ సేవించిన తర్వాత ఆ డ్రగ్స్ను కొంత డ్రగ్ను అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ మేనేజర్లు, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కలహర్ రెడ్డి ఎవరైతే తెర మీద పేరుందో ఆ పేరుకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వ్యక్తి గతంలో కూడా 2 పబ్బుల్ని నిర్వహించాడు. సో ఆ పబ్బులతో పాటుగా మిగతా 18 పబ్బులు హైదరాబాద్, సైబరాబాద్ సిటీలో ఉన్నటువంటి 18 పబ్బుల్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టారనేది మెయిన్గా తెలుస్తుంది. అందుకనే మనం చూస్తున్నాం దాదాపు 1-2 ఏళ్ల నుంచి ఎక్కడా కూడా పబ్బుల మీద రైడ్స్ జరిగేటివి. టాస్క్ ఫోర్స్ పోలీసులో లేదంటే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులో రైడ్స్ చేయడం, లేదా డ్రగ్స్ సీజ్ చేయడం, లేదంటే ఎక్సైజ్ పోలీసులు వెళ్ళి నోటీసులు జారీ చేయడం, సడన్ సర్ప్రైజ్ చెక్కింగ్స్ ఉండేటివి ఎక్కడా కూడా కనిపిస్తలేవు. సో మనం ఆఫ్ ది రికార్డ్లో కూడా కొంతమంది లూఫ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వేరే సోర్సెస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అధికారులు చెప్తున్నది ఏంటంటే ఎక్కడా కూడా ఏ పబ్బును కూడా టచ్ చేసే పరిస్థితి లేదు. స్పెషల్లీ హైదరాబాద్ సిటీలో, సైబరాబాద్ సిటీలో ఉన్నటువంటి హైఫైగా ఉన్నటువంటి పబ్బులు ఈ మధ్యకాలంలో దాదాపు 8 నుంచి 9 పబ్బులు హై రేంజ్ పబ్బులను ఏర్పాటు చేశారు. సో ఆ పబ్బుల్లోపడికి వెళ్ళే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఆ పబ్బుల్లో ఉంది. అట్లాగే పొలిటీషియన్స్ సంబంధించినటువంటి బినామీలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు ఈ పబ్బుల్లో ఎక్కువగా పాత్రదారులుగా ఉండి నడిపిస్తున్నారు అనేది మెయిన్గా ఆరోపణ. సో ఆ పబ్స్ పైన కూడా బెంగళూరు పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ మొత్తం కూడా పేజ్ 3 ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి ఈవెంట్ మేనేజర్లకు ఉన్నది ఏంటంటే మెయిన్గా
ఈ ప్రజాప్రతినిధులు అట్లాగే సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. సో ఈ మొత్తం 3 రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఆ సెలబ్రిటీల కోసం పేజ్ 3 పార్టీలను ఏర్పాటు చేసి అక్కడే మీటింగులు కానీ లేదంటే అక్కడే పబ్బులు కానీ అకేషన్స్ కానీ ఏర్పాటు చేయడానికి కొన్ని ఈ హైదరాబాద్ సిటీ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ కొన్ని పార్టీలు జరిగినట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. ప్రాథమికంగా మాత్రం ఈ నైజీరియా వాళ్ళు ఎవరైతే 4.5 కోట్ల రూపాయల డ్రగ్స్ క్యారీ చేసి తీసుకొచ్చిన తర్వాత కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ డ్రగ్స్ మొత్తం కూడా కన్జ్యూమ్ అయ్యాయి, పబ్బులకు సరఫరా అయ్యాయి, ఈవెంట్లకు సరఫరా అయ్యాయి. ఎమ్మెల్యేలు ఎవరైతే 4 ఎమ్మెల్యేలు చెప్తున్నారో ఎమ్మెల్యేలతో పాటుగా ఒక మంత్రి కొడుకు అని చెప్తున్నారు, అట్లాగే 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళ కొడుకులు అని చెప్తున్నారు. మొత్తం 7 పోలీసులు ఇప్పటికే వాళ్ళను ఫైండ్ అవుట్ చేశారు. అయితే నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న నమూనాలను సేకరించడమో, నోటీసులు సర్వ్ చేయడమో, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకున్న తర్వాత మాత్రమే అఫీషియల్గా వాళ్ళ పేర్లను ప్రస్తావించి ఛార్జ్షీట్లో వేయడం కానీ లేదంటే ఇప్పటికే కర్ణాటక పోలీసులకు ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా లోకల్ పోలీస్ స్టేషన్లలో, అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగాయో ఈవెంట్ జరిగినటువంటి ప్లేసుల్లో మాత్రమే కేసులు నమోదు చేశారు. సో కేసులు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ని ఫార్వర్డ్ చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంబంధించి ఎన్సీబీకి డైవర్ట్ చేసిన తర్వాత నేషనల్ వైడ్ రేంజ్ ఉంటుంది కాబట్టి 2-3 స్టేట్లకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయడానికి, ఈ 3 స్టేట్లలో ఎంక్వైరీ చేయడానికి ఎన్సీబీకి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్టుగా మనకు ఒక అధికారి చెప్పారు. సో మొత్తానికి ప్రజాప్రతినిధులే డైరెక్ట్గా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ కావడం, వాళ్ళు నడిపిస్తున్నటువంటి పబ్బుల్లో వాళ్ళ బినామీలుగానో వాళ్ళ బంధువులతో నడుపుతున్నటువంటి పబ్బుల్లో ఈ డ్రగ్స్ క్యారీ చేసి పట్టుకొచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇది కొంత సివియర్ కేసు కింద చూడవచ్చు. మామూలుగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పెట్టినటువంటి కేసుల్లో 2-3 యాంగిల్లోనే పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఒకటి డ్రగ్స్ అమ్మేటటువంటి, డ్రగ్స్ క్యారీ చేసుకొచ్చి అందుబాటులో తీసుకున్నటువంటి నైజీరియన్స్ కానీ మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళను డ్రగ్స్ కొరియర్స్ కింద, డ్రగ్స్ క్యారియర్ల కింద పెడతారు. అట్లాగే ఈ డ్రగ్స్ తీసుకెళ్ళి ఎక్కడైతే సెలబ్రిటీలకు కావచ్చు పబ్బుల్లో కానీ అమ్మే వాళ్ళను డ్రగ్స్ పెడ్లర్ల కింద పెడతారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని డ్రగ్స్ కన్జ్యూమర్ కింద పెడతారు. కానీ ఇప్పుడు కర్ణాటక పోలీసులు చెప్తున్నాను బట్టి కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా ఆ డ్రగ్స్ను క్యారీ చేయడం, మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చి దాన్ని మార్కెటింగ్ కూడా చేశారు కాబట్టి దాన్ని మొత్తం కూడా సేల్స్ వాళ్ళ ఉన్నటువంటి పబ్బుల్లో కూడా పెట్టినారు కాబట్టి 2 యాంగిల్స్లో డ్రగ్స్ క్యారియర్ల కింద, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినటువంటి 2 యాక్ట్ల కింద వాళ్ళపైన విచారణ కొనసాగే అవకాశం ఉంది. కేవలం ఈ డ్రగ్స్ కేసుల్లోనే కాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లో కొంత గుట్కా వ్యాపారం నడుస్తుందని చెప్తున్నారు. గుట్కా వ్యాపారంలో కూడా ఒక యువ ఎమ్మెల్యే చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఆ వ్యాపారం కూడా నడుపుతున్నారని చెప్తున్నారు. సో 2 ప్యారలల్గా ఎంక్వైరీ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కర్ణాటక పోలీసులేమో డైరెక్ట్గా ఆఫ్ ది రికార్డులో కానీ లేదా స్టేట్మెంట్కి సంబంధించిన మనకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో కూడా మొత్తం డ్రగ్ పెడ్లర్స్ అట్లాగే మధ్యవర్తులు, ఈవెంట్ మేనేజర్లకు సంబంధించిన పేర్లను కూడా ప్రస్తావించారు. మొత్తం 4 ఎఫ్ఐఆర్లు, 4 ఎఫ్ఐఆర్లు కూడా 2 రోజుల్లోనే నమోదయ్యాయి. 27 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి 2 రోజుల్లోనే 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ 2 రోజుల్లో కేవలం సాటర్డే సండే వచ్చిందంటే చాలు వీకెండ్ పార్టీలు హైదరాబాద్ సిటీలో లేదంటే చెన్నైలో లేదంటే కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఈ మెట్రో సిటీస్లో ఈ కల్చర్ని ఏర్పాటు చేశారు. మొత్తం 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఇండస్ట్రియలిస్టులను ఒక దగ్గరికి జమ చేసి ఈవెంట్లను ఏర్పాటు చేసి ముందుగానే ఇన్విటేషన్లను పంపించి వాళ్ళ దగ్గర ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ హోటల్ అరేంజ్మెంట్స్, మళ్ళీ తిరిగి వాళ్ళ ప్లేస్కి వెళ్ళే వరకు అన్ని అరేంజ్మెంట్స్ చేయడం, ఈవెంట్ సంబంధించినటువంటి ఛార్జెస్ని చేసి ఒక ప్యాకేజ్ కింద ఏర్పాటు చేసి ఒక పర్టికులర్ సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూస్ దాన్ని చూస్తున్నారు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ మాత్రమే వాళ్ళ దందా నడుస్తుంది. సో మెయిన్గా రియల్ ఎస్టేట్ డీల్స్ను చేస్తూనే రియల్ ఎస్టేట్ డీల్స్తో పాటుగా ఈ పార్టీలను ఏర్పాటు చేసి ఈ 3-4 రకాలైనటువంటి వర్గాల నుంచి ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అట్లాగే పేజ్ 3లో ఉన్నటువంటి సెలబ్రిటీలు వీళ్ళంతా ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని ఇటు వ్యాపారం నడిపిస్తూ ఇటు దందాలతో పాటుగా డైరెక్ట్గా ఈ డ్రగ్స్ను కన్జ్యూమ్ చేయడం కోసం డైరెక్ట్గా 4 నైజీరియన్లను ఏర్పాటు చేసుకొని ఎక్స్క్లూజివ్గా వేరే కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ లేదంటే పబ్లకు కానీ సరఫరా చేయకుండా డైరెక్ట్గా వీళ్ళు చెప్పినటువంటి ఈవెంట్ల దగ్గరికి ఏర్పాటు చేయడానికి డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. సో దాంట్లో భాగంగానే బెంగళూరులో జరిగినటువంటి రాకెట్ను పట్టుకున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 4.5 కోట్ల రూపాయల డ్రగ్ ఒకే రోజు రావడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు అలర్ట్ చేయడంతో కర్ణాటక పోలీసులు రైడ్ చేసి అక్కడ నుండి జరిగినటువంటి ఈవెంట్స్ని దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన డేటాను మొత్తం కలెక్ట్ చేశారు. సో మెయిన్గా తెలంగాణ అట్లాగే కర్ణాటక, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులను అలర్ట్
చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే కలెక్ట్ చేసుకుంటున్నారు. నేషనల్ కంట్రోల్ బ్యూరో సంబంధించినటువంటి వాళ్ళు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దీన్ని మొత్తం ఆపరేట్ చేస్తుంది. ఆపరేట్ చేసి డేటా వచ్చిన తర్వాత అందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ దగ్గర నుండి క్లూస్ను కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఒకటి డ్రగ్స్ను క్యారీ చేయడం, డ్రగ్స్ను తీసుకోవడం, అట్లాగే వాటిని సరఫరా చేయడం. సో దీంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ప్రముఖులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు కాబట్టి దాంతోపాటుగా ఎవరెవరు ఏ టైంలో ఎక్కడ కలిశారనేటువంటి కలెక్ట్ చేసి, ఎందుకంటే శంకర గౌడ అనే వ్యక్తే మొత్తం కోఆర్డినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో తెలంగాణలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా, నిజామాబాద్ బేస్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, రంగారెడ్డి బేస్లో ఒక ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ బేస్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, వీళ్ళకి సంబంధించిన దాంట్లో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. స్పెషల్లీ వెస్ట్ సిటీలో చాలా వరకు చాలా టవర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కానీ ఏర్పాటు అవుతున్నాయి. చాలా కమర్షియల్గా చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. సో ఇక్కడ అనుమతులు రావడం కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ వీళ్ళు మధ్యవర్తిత్వం చేయడంతో పాటుగా ఈ డబ్బుల్ని వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి విఐపీలకు కానీ, అక్కడ నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ యాక్సెస్ కోసం యాక్సెస్ కార్డు కింద వీళ్ళని అప్లై చేస్తున్నారు అంటారు. సో నిజంగానే వీళ్ళు ఇండివిజువల్గా వెళ్ళారా, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలకు అనుంగులుగా ఉండి ఇక్కడ నుండి పబ్బులను నిర్వహిస్తూనే అక్కడ నుండి వాళ్ళతో లింకులు ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తారనేది చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే డ్రగ్స్ కేసుకు పరిమితమై ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. వీళ్ళంతా డ్రగ్స్ సేవించినట్టుగా ఆధారాలు సేకరించారు. డ్రగ్ పెడ్లర్లు, డ్రగ్స్ క్యారీ చేసినటువంటి వాళ్ళు నైజీరియన్ సంబంధించిన ముఠాలు, అట్లాగే ఈ డ్రగ్స్ను క్యారీ చేసి ఇక్కడ వరకు చేరేసినటువంటి ఈవెంట్ మేనేజర్లు డైరెక్ట్గా వాళ్ళ పేర్లను చెప్పడం, కర్ణాటక పోలీసులు వాళ్ళ పేర్లతో సహా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి ఎమ్మెల్యే ఫలానా టైంలో బెంగళూరు సిటీకి వచ్చారు, హైదరాబాద్లో జరిగిన పార్టీలో ఇక్కడిక్కడ ఈ వ్యక్తులు పార్టిసిపేట్ చేశారన్న విషయాన్ని మొత్తం కూడా స్టేట్మెంట్ల రూపంలో రికార్డ్ చేశారు. సో పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ ఆ రికార్డులు మొత్తం కూడా ఉన్నాయి. ఛార్జ్ షీట్లో కూడా నమోదు చేసే అవకాశం ఉంది. సాధారణంగానే డ్రగ్స్ కేసులో 2-3 యాంగిల్స్లో ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళని, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళైనా, క్యారీ చేసిన వాళ్ళైనా, అమ్మిన వాళ్ళైనా వాళ్ళకి నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నమూనాలను సేకరించి, రక్త నమూనాలను సేకరించి మెడికల్ టెస్ట్లకు కూడా పంపించే అవకాశం ఉంది.